ఒక వ్యక్తి స్కిన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ దాని కొరకు అన్ని ప్రయత్నాలు చేశాడు. హీలింగ్ కోసం, స్వస్థత కోసం విసిగి వేసారిపోయాడు. ఒకానొక సమయంలో చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి అతనికి తన స్నేహితుడు మార్కెట్ ప్లేస్లో కనిపించాడు. అతనితో మాట్లాడుతూ ఉండగా ఇతను అనీజీగా ఫీల్ అవ్వటం, ఇచ్చింగ్, ఆ దురద గోక్కోవటం గమనించిన స్నేహితుడు, ఏంటి నువ్వేదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టున్నావు అన్నప్పుడు, సో సిగ్గు విడిచి, ఇది పరిస్థితి, అందుకే నేను రాలేకపోతున్నాను, ఆల్మోస్ట్ హోమియోపతి, అల్లోపతి పతిలన్నీ అయిపోయాయి అని చెప్పినప్పుడు, నేను కూడా నీలాగే సఫర్ అయ్యాను, బట్ నేను ఒక చిట్కా చెప్తాను, డెఫినెట్గా అది నీకు హీలింగ్ ఇస్తుంది, విన్నప్పుడు నీకు కొంచెం నమ్మటానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. దాంతో అతను చెప్పాడు, ఒకరోజు ఈవినింగ్ రెయిన్ కోసం వెయిట్ చేయి, నువ్వు ఈ ఈవినింగ్ రెయిన్ ఎప్పుడైతే పడుతుందో దాని వాటర్ నువ్వు క్యాచ్ చేసి దానితో నువ్వు స్నానం చేసావంటే తగ్గిపోద్ది, నేను కూడా బాధితుడిని, హీల్ అయిపోయింది, నీకన్నా ఎక్కువ సఫర్ అయ్యాను అన్నాడు. థ్యాంక్స్ చెప్పాడు. ఈలోపు వాతావరణం మారింది, చినుకులు స్టార్ట్ అయ్యాయి. తన కుమారుని పిలిచాడు, బంటి అని. బంటిగాడు చాలా విధేయత, డాడీ అన్నాడు. అరే అర్జెంటుగా బాత్రూంలో బకెట్ తీసుకొచ్చి బయట పెట్టరా అన్నాడు. విధేయుడైనటువంటి బంటి బకెట్ తీసుకొచ్చి పెట్టాడు. కుంభవర్షం బాగా పడింది ఆ రోజు. మనోడు సంతోషిస్తున్నాడు, హీలింగ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇంకొంచెం సేపట్లో స్నానం చేస్తాను, ఈ యొక్క భయంకరమైన జబ్బుకి నేను గుడ్ బై చెప్తానని. వర్షం ఎప్పుడు అవుతుందని వెయిట్ చేశాడు, వర్షం ఆగిపోయింది. మళ్ళీ బంటి గారిని పిలిచాడు, విధేయుడైన బంటి, డాడీ అన్నాడు. బయట బకెట్ తీసుకు లోపల పెట్టరా అన్నాడు. వాడు వెళ్ళి లోపల పెట్టాడు. ఈయన విజిల్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. తలుపు వేసుకున్నాడు, లైట్ ఆన్ చేశాడు. వెంటనే లోపల నుంచి రాయ్ బంటి అని కేకలేశాడు. బంటిగాడు డాడీ అనుకుంటూ వచ్చాడు, చాలా విధేయుడు. ఏం చేసావురా నువ్వు? ఏం డాడీ? అరే బకెట్లో నీళ్లు పట్టమని చెప్పాను కదరా. డాడీ బకెట్ బయట పెట్టమన్నారు కానీ నీళ్లు పట్టమని చెప్పలేదు డాడీ. అరే ఫూల్, అంత ఫూల్ వెంట్రా, అంత అర్థం కాదా అంటే, వాడు బాత్రూంలో బకెట్ బోర్లించి ఉంటే బోర్లించిన బకెట్ని తీసుకొచ్చి బయట పెట్టాడు. దాని మీద వర్షమంతా పడింది. మరలా వర్షమంతా పోయిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత ఆ బకెట్ని అలా తీసుకొచ్చి పెట్టాడు. ఎగ్జాక్ట్గా స్నేహితుల విస్తారమైనటువంటి వాక్యము ఈరోజు ఏమండి వర్షము రూపములో కుమరిస్తూ ఉన్నాడు దేవుడు. పీపుల్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు, పీపుల్ స్నేహితుల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఏంటో ఆ వర్షము, చెప్పండి, వాక్యపు వర్షము వారి మీద నుంచే పడిపోతుంది. బికాస్ బోర్లించిన హృదయాలు ఓపెన్ అవ్వట్లేదు. ఈరోజు నాతో మీరు మాట్లాడాలి, నా కుటుంబంతో మాట్లాడాలి, నా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఈరోజు నా బిడ్డతో మాట్లాడాలి ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడాలి, ఈరోజు నేను ఆన్సర్ పొందుకునే వెళ్ళాలి అనేటువంటి విషయం ఈరోజు లేకుండా పోయింది.